జాగ్రత్తగా వర్షాకాలం అంటే మనకు తెలిసిందే కంటామినేషన్స్ అనేవి హై ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే క్లీనింగ్ ఆఫ్ ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, పర్టికులర్లీ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. అండ్ ముఖ్యంగా స్కూల్ పిల్లల్లో చూసుకుంటే కనుక కంపల్సరీ మనం వాళ్ళకి మినిమం హైజీన్ హ్యాబిట్స్ అనేవి నేర్పించాలి. ఒకటి హ్యాండ్ హైజీన్ బిఫోర్ ఫుడ్ అండ్ ఆఫ్టర్ ఫుడ్ అండ్ వాష్రూమ్స్కి వెళ్ళే ముందు, వాష్రూమ్స్ వెళ్ళేసి వచ్చాక హ్యాండ్ హైజీన్ అనేది కంపల్సరీ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వెన్ దెర్ ఇస్ ఎ ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్, అవి కామన్గా మనకి ఏమంటారు, మన షూ కానీ, హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ కామన్ కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీని ద్వారా ఏమైంది ఫర్దర్గా మెనీ ఇన్ఫెక్షన్స్ లైక్ టైఫాయిడ్ ఆర్ ఎంట్రోవైరస్లు ఆర్ ఎస్క్రిషియా కోలై ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా మనకి పిల్లలకి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హ్యాండ్ హైజీన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం ఫాలో అవ్వాల్సింది ఈ వర్షాకాలంలో. అండ్ ముఖ్యంగా పిల్లలు డెఫినెట్లీ వర్షంలో కనుక ఎక్స్పోజ్ అయ్యి వర్షం రోడ్ మీద ఉన్న డ్రైనేజ్ వాటర్ కనుక ఎక్స్పోజ్ అయితే డెఫినెట్గా బాత్ చేయాలి ఇంటికి వచ్చే ముందు. అండ్ హ్యాండ్ వాష్, లెగ్స్ వాష్ అనేది కంపల్సరీ చేయాలి, దట్ టు విత్ సోప్. అండ్ సోప్ యూజ్ చేస్తేనే మనకి జర్మ్స్ అనేవి క్లియర్గా క్లీన్ అవుతాయి, లేకపోతే అసలు క్లీన్ అవ్వవు. సో డెఫినెట్లీ ముఖ్యంగా టీచర్స్ అండ్ పేరెంట్స్ పిల్లలకి పర్సనల్ హైజీన్, హ్యాండ్ హైజీన్ కంపల్సరీ నేర్పించాల్సి ఉంటుంది. అండ్ మనం తీసుకొచ్చిన వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, పర్టికులర్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మనకి సెవేజ్ వాటర్స్ దగ్గర గ్రో చేస్తుంటారు కాబట్టి పర్టికులర్గా క్లీన్ చేయడం అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ మనకి ఇందులో. అండ్ ఇంకా పర్టికులర్గా చూసుకుంటే కనుక మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా మెయిన్గా పిల్లల్లో ఒక ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ వర్షాకాలంలోనే స్టార్ట్ అవుతాయి, రైనీ సీజన్లో. పర్టికులర్లీ ఫ్రమ్ జూలై టు అక్టోబర్, నవంబర్ చూసుకుంటే ఈ మిడ్ సీజన్ చాలా హై ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయి అంటే దిస్ ద క్లైమేట్, వెదర్ ఇవన్నీ కూడా అనుకరిస్తుంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్కి. అండ్ బికాస్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్ రెయిన్స్ ఆల్సో మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంటాయి ఒక పిల్లడి నుంచి ఇంకో పిల్లడికి. ఒకటి మనము ఫస్ట్ నుంచి కూడా వ్యాక్సిన్స్ ఏవైతే తీసుకోవాల్సి ఉంటుందో ముఖ్యంగా రోటా వైరస్ వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. బికాస్ రోటా వైరస్ అనేది మనకి కామన్గా కంటామినేషన్స్లో వస్తే డయేరియా కాజ్ చేస్తుంటుంది. హెపటైటిస్ ఏ అనే వ్యాక్సిన్ కూడా మనకి కామన్గా ఈ వర్షాకాలంలోనే కంటామినేషన్ ద్వారా ఈజీగా పిల్లలకి వచ్చి డయేరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పర్టికులర్లీ ఈ చిల్డ్రన్ కూడా మనకి వ్యాక్సిన్ అనేది అవైలబిలిటీ ఉంది. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ మనం వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ చూసుకుంటే కనుక టైఫాయిడ్ అనే ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా మనం చూస్తుంటాం, బయట ఎవరికి వచ్చిన టైఫాయిడ్ వచ్చింది అంటాము. బట్ వెరీ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్, ఇది కూడా మనకి వర్షాకాలంలో ఈ హై ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. పర్టికులర్లీ ఈ సేవేజ్ వాటర్ నుంచి, డ్రైనేజ్ వాటర్ నుంచి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి టైఫాయిడ్ కూడా మనకి వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది. సో రోటా వైరస్ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్ అండ్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అనేది వితిన్ 1 yearలోనే వేస్తాం మనం ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్. సో డెఫినెట్గా ఈ వ్యాక్సిన్స్ వేసుకుంటే కనుక మనకి ఈ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనం చూసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ హై ఇన్ఫెక్షన్స్ కూడా ఈ సీజన్లో వస్తాయి. అండ్ స్కూల్స్ కూడా ఇదే టైంలో స్టార్ట్ అవుతుంటాయి. కాబట్టి మనము పర్టికులర్లీ టిష్యూస్ మన పేరెంట్స్ అనేవి కామన్గా ఫుడ్ బాక్సెస్ అనేవి పంపిస్తుంటాం స్కూల్స్కి, లేదా స్కూల్లో పిల్లలు ఫుడ్ షేరింగ్ చేసుకుంటూ ఉంటారు, హ్యాంకీస్ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం పిల్లలకి చెప్పాలి, ఏది హ్యాంకీస్ అనేది షేర్ చేసుకోకూడదు, ఫుడ్ అనేది షేర్ చేసుకోకూడదు. అండ్ వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు పర్టికులర్గా హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ టీచర్స్ కూడా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి హెల్త్ హైజీన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే స్కూల్లో పిల్లలు కూడా కొంచెం బెటర్గా ఫాలో అవుతారు ఇన్స్ట్రక్షన్స్ అనేవి.